ఈరోజు ఉదయం మావల ఎస్ఐ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇద్దరు రామ్నగర్ దగ్గర అగ్రికల్చర్ కాలేజ్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ, ఇంకో పర్సన్ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ లాగా అక్కడికి పోయి వారిని పట్టుకొని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారి దగ్గర గంజాయి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వారి సంచులలో 3 కిలోల 400 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. వారి పేర్లు తెలుసుకోగా A1 బనియా శాంతాబాయ్ 40 years, మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడయందు స్కావెంజర్గా పనిచేస్తుంది, అవుట్ సోర్సింగ్. నివాసం గుర్రాలతండ సోనాల బూత్ మండల్, ప్రస్తుతం రామ్నగర్ ఆదిలాబాద్లో ఉంటుంది. తర్వాత A2 వీకే సంజీవ్ 45 years, ఇతడు కూడా మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడయందు స్కావెంజర్గా పనిచేస్తున్నాడు. ఇతడు 25 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ పట్టణంలో నివసిస్తున్నాడు. ఇతని యాక్చువల్గా మహారాష్ట్ర కానీ ఇక్కడ ఆదిలాబాద్లో సెటిల్ అయినాడు. వీరిద్దరు ఈ 3 కిలోల 400 గ్రాముల గంజాయిని మన లార్నూర్ మండలం చెందిన చోర్గాం గ్రామానికి చెందిన కేవల్ సింగ్ ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలకు కిలో చొప్పున గాంజా కొనడం జరిగింది.